అచ్చం తిరుమలను పోలిన ఆలయం. తిరుమలలో స్వామివారికి జరిగే అన్ని సేవలు ఇక్కడ కూడా జరుగుతాయి. అక్కడ తిరుమలలో స్వామివారు 7 కొండలపైన కొలువైతే, ఇక్కడ కూడా అలానే చిన్న కొండపైన కొలువయ్యారు. అదే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్, మినీ తిరుమల. ఈ ఆలయం తిరుమలలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. తిరుమలలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా గుడి చుట్టూ 4 మాడవీధులైతే ఉన్నాయి. ఈ టెంపుల్ పైకి చేరుకోవడానికి 2 దారులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేది మెయిన్ గేట్ వ్యూ. ఇది మెట్ల దారి. ఈ మెయిన్ గేట్ నుండి వస్తే పైకి టెంపుల్ వరకు చేరుకోవడానికి మెట్లెక్కుతూ వెళ్ళాలి. ఈ మెట్ల దారిలోనే మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. మేము మెట్లు ఎక్కలేము అనుకుంటే టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ నుండి కూడా రావచ్చు. ఈ అవుట్ గేట్ నుండి ఫ్రంట్ గేట్ మరియు బ్యాక్ గేట్ 2 చోట్ల కూడా పార్కింగ్ అవైలబుల్ ఉంది. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్‌గా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ నుండి మాడవీధుల గుండా వెళ్తున్నాము. ఈ మాడవీధిలోనే పుష్కరిణి, వైకుంఠ ద్వారం, గణపతి ఆలయం ఉంటాయి. బ్రహ్మోత్సవాలు అలా జరిగేటప్పుడు ఈ మాడవీధుల గుండానే స్వామివారిని ఊరేగిస్తారు. ఈ టెంపుల్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ తిరుమలలోని ఆలయం లాగానే ఉంటుంది. రాజగోపురం, విమాన వెంకటేశ్వర స్వామి, వైకుంఠ ద్వారము, పుష్కరిణి అన్నీ చూస్తుంటే మనం తిరుమలలో ఉన్నామా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ని స్వయంగా టీటీడీ దేవస్థానం వారు టీటీడీ దివ్య క్షేత్రాల ప్రాజెక్టులో భాగంగా 2019లో ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించడం. అందులో భాగంగానే ఇక్కడ కూడా నిర్మించిన ఈ శ్రీవారి ఆలయం. తిరుమలలోలానే ఇక్కడ కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఈ వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అలో చేస్తారు. అలా కొంచెం ముందుకు వెళ్తే పుష్కరిణి ఉంటుంది. బట్ క్లోజ్ చేసి ఉంది. ఓన్లీ ఏదైనా స్పెషల్ డేస్‌లో మాత్రమే ఓపెన్ చేస్తున్నారంట. ఈ పుష్కరిణి పక్కనే కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు. టెంపుల్ లోపల కొట్టడానికి లేదు. ఇక్కడే కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి. ఇంకా ప్రధాన ఆలయంలోకి వెళ్దాం పదండి. రాజగోపురం ఎంట్రన్స్‌లోనే నాగరాజస్వామి, వినాయకుడు స్వాగతం పలుకుతూ అయితే ఉంటారు మనకు. చాలా చక్కగా ఉంటాయి ఆ విగ్రహాలు. ఈ టెంపుల్ లోపల అయితే చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామివారి మూర్తి కూడా చాలా పెద్దదిగా ఉంది. తిరుమలలో స్వామివారిని ఎక్కువసేపు చూడలేం కదా! అలా కాకుండా ఇక్కడ స్వామివారిని ఎక్కువసేపు అయితే చూడొచ్చు. మెయిన్ టెంపుల్ గర్భగుడిలో వీడియోస్ తీయకూడదు కాబట్టి గర్భగుడి బయట వ్యూ అయితే చూపిస్తున్నాను. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక బ్యాక్ సైడ్ అమ్మవారి ఆలయాలైతే ఉన్నాయి. ఇక్కడ ప్రతి శనివారం తిరుమల నుండి తెచ్చిన లడ్డూని అయితే ప్రసాదంగా ఇస్తారు. కావాలంటే తీసుకోవచ్చు. ప్రైస్ కూడా సేమ్ తిరుమలలో లాగానే ఉంది. తిరుమల వెళ్ళలేని వారికి లడ్డు కావాలనిపిస్తే శనివారం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అలాగే తిరుమలలో స్వామివారికి ఏ సేవలైతే చేస్తారో సుప్రభాతం, అభిషేకం, తోమాల సేవ, ఏకాంత సేవ అవన్నీ ఇక్కడ కూడా చేస్తారు సేమ్ అలానే. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. టెంపుల్ బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తే మహాగణపతి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా బాగుంటుంది. టీటీడీ దేవస్థానం వారు ఇక్కడ టెంపుల్ నిర్మించాలనుకున్నప్పుడు గణేష్ భజన మండలి వారి పేరు మీద ఉన్న ఈ ప్లేస్ని టీటీడీ దేవస్థానం వారికి ఇవ్వడం జరిగింది. అందుకే వారి కోరిక మేరకు ఇక్కడ గణపతి ఆలయాన్ని కూడా నిర్మించారు. వీలున్నప్పుడు హైదరాబాద్లో తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.